హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. ఈ 2024 కాంటెంట్ వైజ్ గా అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. లేకపోతే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ రెండు కలిపి ఒక 10 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ని లిస్ట్ చేద్దామని అనుకుంటే లిస్ట్ కాస్త పెరిగిపోయి ఇప్పుడు 20 అయింది. మరి అంతమందిని అంత బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళని అక్నాలెడ్జ్ చేయాలి కదా అండి. అలానే ఈ 2024 బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో ర్యాంక్ కూడా చేయాలి కదా. అదే ఈ వీడియో. పదండి చేసేద్దాం. బట్ ర్యాంకింగ్ చెప్పే ముందు ఒక విషయం అండి, ఎవరు కూడా ఈ యాక్టర్ ఏంటి ఈ నెంబర్లో పెట్టావు, మా హీరోనేంటి ఆ హీరో కింద పెట్టారు అని అఫెండ్ అవ్వకండి. ఈ లిస్ట్ లో అందరూ టాపర్లే. ఎక్కడో ప్రతి ఇద్దరి మధ్య స్కూల్లో 98, 99 వచ్చినా కూడా వాళ్ళ మధ్య ఎంత తేడా అయితే ఉంటుందో అంతే డిఫరెన్స్. ఓవరాల్ గా చూసుకుంటే టాప్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ అండ్ ద బెస్ట్ చేశారనే కదా. సో ఆ విషయం కాస్త గుర్తుపెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద ర్యాంకింగ్ ఆఫ్ 20 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ 2024. నెంబర్ 20 ఇన్ ద లిస్ట్ కమిటీ కుర్రాళ్ళు. ఈ మూవీలో ఒక్కరని కాదులే కానీ అందరూ అదరగొట్టేశారు. ఫస్ట్ సినిమా అయినా సరే ప్రతి ఒక్కరు నోటెడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫీమేల్ లీడ్స్ కూడా ఏం మాత్రం తక్కువ కాదన్నట్టు అదరగొట్టేశారు. మరి డైరెక్టర్ అలా డిజైన్ చేసుకున్నారేమో గానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ హైలైట్ అయ్యేలాగా వాళ్ళకంటూ ఒక ట్రాక్ ఆర్ సీన్ క్రియేట్ చేశారు. నా ఫేవరెట్ సీన్ అయితే అందరూ చెరువుగట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఆ సీన్ అన్నమాట. నెంబర్ 19 సంగీర్తన ఫ్రమ్ జనక అయితే గనక. మూవీలో తన క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉండదు కానీ ఉన్నంతలో ఆ ఇన్నోసెన్స్ అండ్ ఆ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు ఆవిడ. ఆల్సో హస్బెండ్ వైఫ్ మధ్య కెమిస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. నెంబర్ 18 మీనాక్షి చౌదరి ఫ్రమ్ లక్కీ భాస్కర్. మూవీలో చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు తను. ఇంతవరకు మీనాక్షిని జస్ట్ ఐ క్యాండీగా మాత్రమే యూజ్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్ లక్కీ భాస్కర్ తర్వాత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ ఖచ్చితంగా ఇస్తారు. లక్కీ భాస్కర్ లాంటి ఒక క్యారెక్టర్ జర్నీ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ చేయగలిగే స్క్రీన్ టైం దొరకదు. సో వచ్చిన సీన్స్ లోనే ద బెస్ట్ ఇచ్చేయాలి అండ్ మీనాక్షి డిడ్ దట్ వండర్ఫుల్లీ. గోట్ లో చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను, బట్ లక్కీ భాస్కర్ తో ఫుల్ ఫిదా అయిపోయాను. నెంబర్ 17 కిరణ్ అబ్బవరం ఫ్రమ్ కా. ఈ మూవీలో ఒక కొత్త కిరణ్ అబ్బవరం చూస్తాం మనం. వాసుదేవ్ క్యారెక్టర్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తనలో మంచే కాదు చెడు కూడా ఉంటుంది. ఆ రెండింటిని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తారు ఈ సినిమాలో. అందుకే కిరణ్ అన్నకి అంత పెద్ద సక్సెస్ ఇచ్చింది అండ్ వచ్చింది. ఈ మూవీకి డైరెక్టర్లు చెప్పింది చేద్దామని కాకుండా ఇన్స్టింక్టివ్ గా చేశారంట కిరణ్ అన్న. అందుకే తన ముందు రోల్స్ లో ఉండే పర్ఫార్మెన్స్ లా అనిపించదు. కా సినిమా ఇప్పటికీ మీరు చూడకుండా ఉంటే గో వాచ్ ఇట్. క్లైమాక్స్ కి పక్కా షాక్ అవుతారు. నెంబర్ 16 ఇన్ ద లిస్ట్ విశ్వక్ సేన్ ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ ని యాక్టర్ గా ఒక మెట్టు పైకి తీసుకెళ్లిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రిజల్ట్ కాస్త పక్కన పెట్టేస్తే రత్న రోల్ లో పర్ఫార్మెన్స్ మాత్రం కుమ్మేశారు. ఆ క్యారెక్టర్ లో ఉండే ఆరోగెన్స్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు ఆయన. మూవీ సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం చాలా మంచి అప్లాస్ వచ్చేది. నెవర్తెలెస్ హీ విల్ బి ఇన్ దిస్ లిస్ట్ ఫర్ షూర్. నెంబర్ 15 సత్యదేవ్ ఫ్రమ్ జీబ్రా. సత్యదేవ్ ఇస్ ఎ గుడ్ యాక్టర్. ఇప్పటికి మా ఇంట్లో వాళ్ళకి బ్లఫ్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. అందులో రైస్ పుల్లింగ్ సీన్ కి మైండ్ పోద్ది. సత్యదేవ్ అన్న ఇంటెలెక్ట్ ఉన్న రోల్ ప్లే చేసిన ప్రతిసారి మనల్ని నమ్మించగలరు. జీబ్రాలో కూడా అంతే. తను పుల్ ఆఫ్ చేసే హైస్ ని నమ్మేస్తాం అండ్ డైలాగ్ డిక్షన్ తోపు ఉంటుంది. ఆల్సో ఇయర్ ముఫాసా సినిమా కూడా డబ్ చేశారు. వర్సటైల్ గా చేస్తారు ఆయన ప్రతిదీ. నెంబర్ 14 తేజ సజ్జా ఫ్రమ్ హనుమాన్. ఈ సినిమాలో సూపర్ హీరోగా తేజ సజ్జా అందరిని ఇంప్రెస్ చేశారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఆ సూపర్ హీరో సీన్స్ అతర కొట్టేశాడు అంతే. మూవీలో ఫేవరెట్ సీన్ ఆఫ్ తేజ అంటే మన ఆంజనేయ స్వామిని చూస్తున్నప్పుడు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్ టూ కూడా ఉంటాయి. ఎందుకంటే హనుమాన్ ని చూసాక తన రియాక్షన్ అంత సాలిడ్ గా ఉంటేనే ఆడియన్స్ కూడా ఆ మూమెంట్ ని ఫీల్ అవ్వగలరు అండ్ హీ జస్ట్ కిల్డ్ ఇట్. హనుమాన్ సినిమాకి తేజ సజ్జ సరిపోతాడా అని డౌట్ పడిన ప్రతి ఒక్కరికి తన పర్ఫార్మెన్స్ తో సమాధానం చెప్పాడు తేజ. నెంబర్ 13 అనూష కృష్ణ ఫ్రమ్ పేకమెడలు. ఈ సినిమాలో తను చాలా నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక బస్తీలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ వైఫ్ ఎలా ఉంటారో ఎగ్జాక్ట్ దింపేశారు. ఎక్కడ కూడా యాక్ట్ చేస్తున్నారు అనే ఫీల్ అయితే తీసుకురాలేదు. ఇలాంటి వాళ్ళని మనం రోజు చూస్తాం కదా అనేలాగే ఉంటుంది. అంత రియలిస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు తను. మూవీ చూస్తే మీరే చెప్తారు తనలో చాలా యాక్టింగ్ పొటెన్షియల్ ఉందని చెప్పి. అండ్ మూవీ కూడా బాగుంటుంది. ఈటీవీ విల్లో స్ట్రీమ్ అవుతుంది. చూడకపోతే ఇది కూడా చూసేయండి. నెంబర్ 12 అల్లరి నరేష్ ఫ్రమ్ బచ్చలమల్లి. బచ్చలమల్లి మూవీ బాగాలేకున్నా నరేష్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక మూర్ఖుడి స్టోరీని చెప్పాలన్నది వాళ్ళ ఇంటెంట్ అండ్ నరేష్ అన్న యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. మూవీ బాగుండుంటే ఈ పాటికే పర్ఫార్మెన్స్ కి ఇంకా బాగా పేరు వచ్చేది. బట్ ఫైన్, సినిమా ఎలా ఉన్నా సరే ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. నెంబర్ 11 ఇన్ ద లిస్ట్ సిద్ధు ఫ్రమ్ టిల్లు స్క్వేర్. సిద్ధు మళ్ళీ తన ఐకానిక్ రోల్ ని రిపీట్ చేశాడు విత్ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిజల్ట్ కూడా సేమే. బట్ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి క్యారెక్టర్ లో పెద్ద చేంజెస్ ఏం కనపడవు అండ్ సిచ్యువేషన్ కూడా సమ్ వాట్ సిమిలర్ ఉంటుంది. కాబట్టి యూ కెన్ సీ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ సిద్ధు. బట్ టిల్లు క్యారెక్టర్ లోనే చాలా ఎమోషన్స్ ఉంటాయి. నవ్వుతాడు, ప్రేమిస్తాడు, బాధపడతాడు, టెన్షన్ పడతాడు. ఇవన్నీ కూడా సిద్ధు పర్ఫార్మ్ చేసేటప్పుడు ఆ షిఫ్ట్ చాలా సీమ్లెస్ గా ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు, ఆ కలెక్షన్స్ చెప్తున్నాయి. నెంబర్ 10 బండి
సరోజ్ ఫ్రమ్ పరాక్రమం. బండి సరోజ్ పర్ఫార్మెన్స్ కి వంక పెట్టలేం. తను మాట్లాడుతుంటే ఫాట్ అని కొట్టినట్టే ఉంటుంది. ఈ మూవీలో నాన్న క్యారెక్టర్ లో ఇన్నోసెంట్ యాంగిల్ బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ దానికి ఆపోజిట్ కొడుకు రోల్ ధైర్యవంతుడు. స్టేజ్ మీద తన పరాక్రమం చూపిస్తాడు. స్టేజ్ మీద ప్రతి నాటకం ఒక నిజాన్ని చూపిస్తుంది. ఆ నిజాన్ని పట్టుకొని నిలదీస్తాడు. మీరు అతని వర్క్స్ కి ఫ్యాన్ అయితే ఈ మూవీ చూసేయండి. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తనదే కాదు, ఈవెన్ హీరోయిన్ రోల్ అండ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, ప్రభాస్ ఫ్రమ్ కల్కి 289880. ప్రభాస్ కెన్ షో ఇన్నోసెన్స్ అండ్ దెన్ హీ కెన్ బర్స్ట్ అవుట్ టు బి అ మాన్స్టర్ అని ప్రశాంత్ నీల్ అన్నారు. కల్కిలో ప్రభాస్ని చూస్తే సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది భయ్య. ఫన్ యాంగిల్ని ఎక్సలెంట్గా పుల్ ఆఫ్ చేస్తూనే ఆ ఇంటర్వెల్లో ఒక్క షాట్తో హీ క్యాన్ బి ఏ బీస్ట్ అనే ఫీలింగ్ని తీసుకొచ్చేస్తారు. అండ్ ఆ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించారు. అసలు భైరవ అశ్వత్థామ మధ్య యాక్షన్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించాయంటే దానికి రీజన్ అదే. అండ్ సినిమాలో ఉన్న రిలీఫ్ మూమెంట్స్ అంటే అది ప్రభాస్దే. బాగా పుల్ ఆఫ్ చేస్తారు. బట్ పర్ఫార్మెన్స్కి ఇంకా స్కోప్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ పార్ట్ 2 ఉంది కదా, అక్కడ కుమ్మేసుకుందాంలేండి. నెంబర్ 8, నాని ఫ్రమ్ సరిపోతా శనివారం. నాని అన్న లాంటి యాక్టర్కి ఇదేమంత కాంప్లికేటెడ్ రోల్ ఏం కాదు. బట్ నాని అన్న క్యారెక్టర్ షిఫ్ట్ చాలా బాగుంటుంది. శనివారం వరకు క్యూట్ అండ్ కూల్ నానిని చూస్తే 12 దాటగానే యాక్షన్ హీరో నానిని చూపిస్తారు. ఇందులో నాని అన్నలో కూడా కనిపించిన కొత్త యాంగిల్ అదే, మాస్ యాక్షన్. దసరా పక్కన పెట్టేస్తే నాని అన్న కెరియర్ లో విజిల్స్ వేయించేంత హీరో బిల్డప్ సీన్లు, బీజంతో యాక్షన్ సీక్వెన్స్లు చాలా తక్కువ. ఈ మూవీలో యాక్షన్ తో నాని ప్యూర్ కాంటెంట్ బేస్డ్ మూవీస్ కే సెట్ అవుతారు అనే మిస్కన్సెప్షన్ ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ ఆన్సర్ ఇచ్చేశారు. మూవీలో తన పర్ఫార్మెన్స్ నాని అన్నకి ఆ కమర్షియల్ యాక్షన్ హీరో ఇమేజ్ ని ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టింది. నెంబర్ 7, రష్మిక ఫ్రమ్ పుష్ప 2. లాస్ట్ డిసెంబర్ ఈ డిసెంబర్ రష్మిక 2 పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. యానిమల్ అండ్ పుష్ప 2 చూసాక రష్మిక కెన్ డామినేట్ ఎనీవన్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ షీ హ్యాస్ నో ఇన్హిబిషన్స్ వైల్ పోర్ట్రేయింగ్ ఏ క్యారెక్టర్. ఈ 2 విషయాలు బాగా అర్థమైపోయాయి. అసలు అల్లు అర్జున్ అండ్ రష్మిక కెమిస్ట్రీ వర్కౌట్ అయిందంటే ఆ ఇన్హిబిషన్స్ లేకుండా యాక్ట్ చేయడం వల్లనే. అండ్ జాతర సీన్ లో డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తను సీన్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటే లాస్ట్ ఇచ్చే పంచ్ కిక్ అంటారు కదా, ఆ కిక్ రష్మిక తన పర్ఫార్మెన్స్ తో ఇచ్చేశారు. రష్మిక ఇస్ ఫెనోమెనల్ యాక్టర్ అని అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా యాక్సెప్ట్ చేయని వారు ఉంటే వెయిట్ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అని నేను చెప్తాను అనమాట. నెంబర్ 6, ఎన్టీఆర్ ఫ్రమ్ దేవరా. దేవరా అంటే ఎన్టీఆర్ గారి 1 మ్యాన్ షో అంతే. అంటే యాజ్ యూజువల్ మళ్ళీ తన పర్ఫార్మెన్స్తో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేసారు తారక్ గారు. దేవరాలో ఆ ఇంటెన్సిటీని, వరాలో ఆ ఇన్నోసెన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. బేసికల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్టీఆర్ అన్నకి కొత్త ఏం కాదు, కొట్టిన పిండి లాంటివి. లీలగా చేసేస్తారు. రైటింగ్ కొంచెం వీక్ ఉన్న ప్లేసెస్లో కూడా ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్తో కవర్ చేసేసారు. ఆ వాటర్ సీక్వెన్స్ ఫైట్స్కి అయితే చాలా బాగా కష్టపడ్డారంట. అది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది స్క్రీన్ పైన. ఇన్ఫాక్ట్ వరా కంటే ఫాదర్ క్యారెక్టర్ దేవరా పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఎక్కువ రూట్ చేస్తారు. నెంబర్ 5, నివేతా థామస్ ఫ్రమ్ 35. ఇది చిన్న కథ కాదు. ఈ మూవీలో నివేత ఒక మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. నివేత ఎలాంటి పర్ఫార్మర్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆడియన్స్ అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వలే గానీ ఒక అమ్మగా, ఒక హౌస్ వైఫ్ గా చిత్తూరు స్లాంగ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు ఆవిడ. ఆ పిల్లడు తప్పిపోయాక ఒక అమ్మకుండే టెన్షన్, బాధ, భర్తపై కోపం ఇవన్నీ నివేత పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారు. నివేతానే కాదు, ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మంచి తెలుగుతనం ఉండే సినిమాని ఇష్టపడే వాళ్ళు, నివేత పర్ఫార్మెన్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూడకపోతే చూసేయండి. నెంబర్ 4, శ్రీ విష్ణు ఫ్రమ్ స్వాగ్. ఏం యాక్ట్ చేశాడు భయ. అసలు స్టార్స్ కి వాడడం వల్ల పెద్ద వర్డ్ అనిపించట్లేదు కానీ శ్రీ విష్ణు నట విశ్వరూపం. ఇది 5 క్యారెక్టర్స్ చేయడం గ్రేట్. అంటే మళ్ళీ ప్రతి క్యారెక్టర్ కి డిఫరెంట్ బాడీ స్టైల్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది. ఇవి సరిగ్గా చేస్తూ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా ఎమోట్ చేయాలి. టఫ్ టాస్క్ ఇది. బట్ స్టిల్ శ్రీ విష్ణు చాలా బ్యాలెన్స్డ్ గా అన్ని క్యారెక్టర్స్ ని ఎరక్కొట్టేశారు. ఎస్పెషల్లీ విభూతి అండ్ భావబుద్ధి క్యారెక్టర్స్. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని చాలా లౌడ్ గా ఉంటే కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండేది విభూతి క్యారెక్టరే. సో అందరూ ఒక ఫ్రేమ్ లో ఉండే సీన్ లో ప్రతి క్యారెక్టర్ ని యాక్టివ్ గా పర్ఫార్మ్ చేసేసి మళ్ళీ ఈ క్యారెక్టర్ లో టోనల్ షిఫ్ట్ కొట్టి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ప్రతి క్యారెక్టర్ కి హెవీ గెటప్స్ ఉంటాయి. అండ్ ఎస్ఐ భావబూది క్యారెక్టర్ డబ్బింగ్ కి చాలా కష్టపడ్డారంట. ఆ వాయిస్ లో బేస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఎవ్రీడే 4:30కి లేచి డబ్ చేసేవారంట. అంత డెడికేషన్ తో వర్క్ చేశారు ఆయన. అండ్ యాయతికి వాళ్ళ కొడుక్కి సీన్ ఉంటుంది కదా, అది సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్. ఈ ఇయరే కాదు, టిల్ డేట్ శ్రీ విష్ణుస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అది స్వాగ్ మూవీనే. నెంబర్ 3, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్రమ్ గుంటూరు కారం. మహేష్ బాబు గారి సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ యాజ్ ఎ పర్ఫార్మర్ మహేష్ బాబు గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వడు అనేది గుంటూరు కారం మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. కొంతమంది అబ్జెక్ట్ చేస్తారేమో కానీ ఆయన రీసెంట్ సూపర్ హిట్ ఫిల్మ్స్ లో పర్ఫార్మెన్స్ కన్నా గుంటూరు కారం ఈస్ ఫార్ బెటర్ అనేది నా ఒపీనియన్. మహేష్ గారి కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ స్టైల్ కానీ, ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్, ఫైట్స్ అన్ని SSMB 29 కి ముందు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాలని
అని చెప్పి ఫిక్స్ అయిపోయి పర్ఫామ్ చేశారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో పెద్ద సాలిడ్ ఎమోషనల్ సీన్స్ అంటే ఏమి ఉండవు, బట్ స్టిల్ అవి అంత ఎఫెక్టివ్ గా అనిపించాయంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ మహేష్ బాబుస్ పర్ఫార్మెన్స్. ఇంకా కామెడీ టైమింగ్ గురించి స్పెషల్ గా నేను చెప్పాలా, ఆయన వాయిస్ లోనే ఒక వెటకారం ఉంటుందండి. దానికి తోడు గుంటూరు స్లాంగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా మాట్లాడతారని చెప్పేసి. అండ్ సర్ప్రైజ్ చేశారు సినిమా మొత్తం. ఫైనల్లీ గుంటూరు కారంలో చాలా ఫ్లాస్ ఉన్నా కూడా మనం ఇప్పటికీ రమణ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయాం, వైబ్ అవుతున్నాం అంటే మెయిన్ రీజన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ దుల్కర్ సల్మాన్ ఫ్రమ్ లక్కీ భాస్కర్. దుల్కర్ లో ఒక చామ్ ఉంటుంది భయ్య, తను ఏ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవ్వడానికి అది చాలా బాగా యూజ్ అవుద్ది. లక్కీ భాస్కర్ కి కూడా అదే జరిగింది. ఇలాంటి క్యారెక్టర్ జర్నీ స్టోరీస్ కి ఆడియన్స్ మెయిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. దుల్కర్ ఎంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే భాస్కర్ స్ట్రగుల్ ని ఎమోషన్ ని హైకి గానీ అన్నిటికీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. తను చేసేది ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఆ సీన్స్ ని ఎంజాయ్ చేశారు అండ్ ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నారు. ప్రతి ఎమోషన్ అంతలా వర్కౌట్ అయిపోయింది. ఈ సీన్ లో భాస్కర్ ని చూసి ఆడియన్స్ జాలిపడాలా? ఎస్ డన్. ఈ సీన్ లో భాస్కర్ ని చూసి ఆడియన్స్ బాధపడాలా? ఎస్ డన్. ఈ సీన్ లో భాస్కర్ కి తలపోగరు అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అవ్వాలా? ఎస్ డన్. ఈ సినిమాలో భాస్కర్ మీద ఆడియన్స్ కి సింపతి రావాలా? అది కూడా డన్. రైటర్ గా వెంకీ అట్లూరి గారు ఆడియన్స్ ఏ ఎమోషన్ ఫీల్ అవ్వాలని రాసుకున్నారో అది ఎగ్జాక్ట్ గా 100% కన్వే చేశారు డుల్కర్. యూ డోంట్ నీడ్ లౌడ్ మ్యూజిక్, యూ డోంట్ నీడ్ లెంతీ డైలాగ్స్, ప్యూర్ పర్ఫార్మెన్స్ అంటే డుల్కర్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ లక్కీ భాస్కరే. 100 crores కొట్టిన ఈ మూవీ సక్సెస్ ఏ చెప్తుంది డుల్కర్ ఆ క్యారెక్టర్ ని ఎంత బాగా పోర్ట్రే చేశారని చెప్పి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ అల్లు అర్జున్ ఫ్రమ్ పుష్ప 2 పుష్ప ద రూల్. థియేటర్ లో పుష్ప గడ్ ఎంటర్ అయ్యాక నెంబర్ 1 ప్లేస్ లో ఇంకెవడైనా కూర్చుంటాడా? జీవించేశాడు అనే వర్డ్ పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టర్ కి సెట్ అయిపోతాయేమో. ప్రతి మూవ్ లో మనకి పుష్పనే కనిపిస్తాడు. ఒక యాక్టర్ గా ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళలోని డిఫరెంట్ ఎమోషన్స్ ని తన పర్ఫార్మెన్స్ తో బయటికి తీసుకురాగలడం ఆర్ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోవడం అనేది క్రైటీరియా అయితే పుష్ప 2 కి కూడా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు మళ్ళీ రావాలి. ఒక జాతర సీన్, దమ్ముంటే పట్టుకున్న షకావత్ సీన్, క్లైమాక్స్ సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ గారి డెడికేషన్ ని, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ని, అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఏంటో చెప్పడానికి. మొత్తం సినిమాలో ప్రతి యాక్టర్ ని 3.5 hours పాటు సినిమాలో ప్రతి నిమిషం అల్లు అర్జున్ యాక్టింగ్ డామినేట్ చేస్తుంది. ఆ డామినెన్సే కనపడుతుంది. అండ్ కొన్ని పర్టికులర్ సీన్స్ ఉంటాయి. జాతరలో పోనకాలు వచ్చినట్టు ఊగిపోయాక శ్రీవల్లి దగ్గరకు వచ్చి చిన్న పిల్లోళ్ళలాగా ఏడవడం. అండ్ ఇంకో బ్రిలియంట్ సీన్ ఉంటుంది. అజయ్ క్యారెక్టర్ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాక పుష్ప ఎమోషనల్ అయిపోయి కిందకి పడిపోతాడు. ఆ టైంలో తను చూస్తే పుష్ప బాడీ షివర్ అవుద్ది. అసలు ఏ ఐడెంటిటీ కోసం ఇన్ని ఇయర్స్ బాధపడ్డాడో ఫైనల్లీ అది దొరికేసింది. ఎమోషనల్ అయిపోయి షివర్ అయిపోతాడు. పార్ట్ 1 పోలీస్ స్టేషన్ సీన్ లో కూడా ఇలాగే ఇంటి పేరు చెప్పక ముందు ఇంటి పేరు చెప్పమన్నప్పుడు ఇలాగే పెదాలు కొంచెం షివర్ చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్ లో ఎంతలా ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడో చెప్తాయి. అండ్ అందరూ జాతర సీక్వెన్స్ ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారులే గానీ, అండ్ ఐ ఫీల్ ఒక్కసారి సినిమా ఓటీటీలోకి వచ్చాక ఇంటర్వెల్ సీన్ ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాసి పెట్టుకోండి. బన్నీ గారి పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్లో ఉంటుంది అక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారేదాకా కూడా ఆగదు. పుష్ప 2లో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీ నో ఈ ఆర్డర్ లో కొంతమందికి అబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పి, సో మీ టాప్ 5 లిస్ట్ ని, అలానే మేము ఎవరైనా మంచి పర్ఫార్మర్ ని ఈ లిస్ట్ లో మిస్ అయితే గనక కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మేము చదువుతాం, రియాక్ట్ కూడా అవుతాం. ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ధైవ్యూ.